విజయవాడ ఇంద్రకీలాద్రిలో పలువురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చేందుకు యత్నించారు. అనుమానం వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేశారు. చేతివాటం ప్రదర్శించిన సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 1,25,000 విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ఈవో సీనా నాయక్ చర్యలు చేపట్టారు. బాధ్యులకు మెమోలు జారీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో పలువురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చేందుకు యత్నించారు. అనుమానం వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేశారు. చేతివాటం ప్రదర్శించిన సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 1,25,000 విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఈవో సీనా నాయక్ చర్యలు చేపట్టారు. బాధ్యులకు మెమోలు జారీ చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, అసలు ఏం జరిగింది? ఇందులో మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? హరీష, పవిత్రమైనటువంటి ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం మరొకసారి ప్రదర్శించారు. ఇది తరచూ జరుగుతున్నటువంటి ఆనవాయితీగా మారినట్టుంది. సరైనటువంటి చర్యలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తా ఉన్నారు. హుండీలు లెక్కింపుల్లో బంగారం దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు సిబ్బంది. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ గా మార్చే ప్రయత్నం చేశారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేశారు. దీంతో నిజం తేట తెల్లమైంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కొంతమంది సిబ్బంది. దాదాపు 1,25,000 విలువైనటువంటి బంగార వస్తువుల్ని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తారుగా పట్టుబడ్డారు. ఈ విషయం గురించి ఈవో సీనా నాయక్ తెలియటం, వెంటనే దీనిపైన విచారణ చేయటం, బాధ్యులైన సిబ్బంది పైన మెమోలు జారీ చేశారు. మొత్తమే చూస్తే గత కొంతకాలంగా ఎప్పుడైతే హుండీలు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుద్దో ఆ టైంలో ఈ కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం ఆనవాయితీగా మారింది. అయితే దీనికి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొంత బలంగా పేరుకుపోయినటువంటి దీర్ఘకాలికంగా పేరుకుపోయినటువంటి సిబ్బంది, వారికి అండదండలు ఇచ్చేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొంతమంది అధికార యంత్రాంగం దీనికి ఈ చేతివాటం ప్రదర్శించేటటువంటి సిబ్బందికి పూర్తిగా అండదండలు ఉండటం వల్ల ఈ రకమైనటువంటి తరచు ఈ రకమైనటువంటి ప్రక్రియ, ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నట్టుగా భావించవచ్చు. ప్రతిసారి హుండీల లెక్కింపు ప్రక్రియ జరిగేటప్పుడు ఈ రకమైన సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం ఆనవాయితీగా మారిందనుకోవచ్చు. ఈసారి కొంతమంది సిబ్బందికి ఇప్పటికే దీనికి సంబంధించి మెమోలు జారీ చేశారు. అయితే మెమోలు జారీ చేసి కంటి తుడుపు చర్యలు చేపట్టినంత మాత్రాన ఈ ఇంద్రకీలాద్రిలో జరుగుతున్నటువంటి అరాచకాలని, అక్రమాలని అరికట్టడం సాధ్యం కాదనేటువంటి భావన ఉన్నప్పుడు కూడా ఎందుకో అటు రాజకీయ పరమైనటువంటి ఆటంకాలు, ఇటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉదాసీనంగా వ్యవహరించేటటువంటి విధానం వల్లనే తరచూ ఈ రకమైనటువంటి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టుగా భావిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రకమైనటువంటి కార్యకలాపాలు చేపడుతున్న సిబ్బంది పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి చర్యలుకి అడ్డుకట్ట వేసిన అవుతారని భావిస్తున్నారు. హరీష్, థ్యాంక్ యూ జయరాజ్.